ఆ గేమ్‌లో వచ్చిన లింక్ ప్రకారం జేడీ వాళ్ళు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తారు. స్టూడెంట్స్‌ని టార్గెట్ చేసి మత్తు పదార్థాలు అమ్ముతున్నారు. ఎలాగైనా సరే ఈరోజు పట్టుకొని తీరాల్సిందే. కేడీ నువ్వు కార్‌లో కూర్చొని ఉండు. రమ్య నువ్వు ఆ చెట్టు చాటున నిలబడి ఉండు అని జేడీ అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. అప్పుడే కిరణ్ మేడం ఇద్దరు అమ్మాయిలు ముసుగు వేసుకొని ఇటువైపే వస్తున్నారు మేడం వాళ్ళేనేమో అని చెప్పటంతో వెంటనే ధాత్రి వాళ్ళకి అడ్డుగా నిలబడి ఆ మాల్ ఇచ్చేయండి 1 కేజీ ప్యాకెట్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావు ఇచ్చేవే వెళ్ళిపోదాం అని పక్కనున్న అమ్మాయి వైట్ ముసుగు వేసుకున్న అమ్మాయితో చెప్తూ ఉంటుంది. లేదే నాకెందుకో డౌట్ వస్తుంది తనని చూస్తుంటే జేడీ పోలీస్ ఆఫీసర్గా అనిపిస్తోంది మనం ఇవ్వకూడదు పదవే పారిపోదాం అని పారిపోతూ ఉంటారు. అప్పుడే జేడీ వెంటపడి వాళ్ళ ఇద్దరిని పట్టుకునేస్తుంది. ఆ అమ్మాయి ముసుగు పట్టి లాగేయగానే అక్కడ యామిని ఉంటుంది. యామిని అని జేడీ మనసులో అనుకుంటూ జుట్టు పట్టుకొని లాక్కు వెళ్తుంది. తర్వాత సాధునాయక్ జేడీ కేడీతో మాట్లాడుతూ ఉంటాడు. మీ అత్త కూతురు యామిని ఈ డ్రగ్స్ సరఫరా చేయటం ఏంటి జేడీ అని నిలదీస్తూ ఉంటే అదే సార్ నాకు అర్థం కావటం లేదు. గవర్నమెంట్ జాబ్స్ కోసం కోచింగ్ తీసుకుంటూ ఉంది. ఇలా నేను చూసి చాలా షాక్ అయ్యాను. అసలు ఎందుకు ఇలా చేస్తోందో ఒక కేజీ మాల్తో ఎలా పట్టుపడిందో నాకే అర్థం కావటం లేదు అని ధాత్రి చెప్తుంటే ఇప్పుడు అంత పేరు పలుకుబడి హోదా ఉన్న అమ్మాయి ఇలా చేయటం నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఎఫ్ఐఆర్ నమోదవుతే ఏమవుతుందో తెలుసు కదా అని సాధునాయక్ అనడంతో తెలుసు సార్ జైలు శిక్ష పడుతుంది. పేరు పలుకుబడి అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలి. ఖచ్చితంగా తను బాధితురాలే అయి ఉంటుంది. ఎవరో కావాలని చేయిస్తూ ఉండొచ్చు. నేను కేసుని టేకప్ చేస్తాను నిజం రాబడతాను అని ధాత్రి అంటే నీకు అక్యూజ్డ్తో రిలేషన్ ఉంది కాబట్టి నువ్వు ఈ కేసుని టేకప్ చేయకూడదు అని సాధునాయక్ అంటాడు. నాకు సంబంధం ఉన్నది జగదాత్రిగా జేడీగా కాదు కాబట్టి నిజానిజాలు నేను రాబడతాను. ఒకవేళ తను ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసిందంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. జైలు శిక్ష పడేలా నేనే చేస్తాను సార్ కాబట్టి నన్ను నమ్మండి నన్ను ఈ కేసులో టేకప్ చేయనివ్వండి అని ధాత్రి చెప్పటంతో అలాగేనని సాధునాయక్ అంటాడు. కేస్ ఫైల్ తీసుకుని జేడీకేడి ఇద్దరు యామిని సుమతి దగ్గరికి వస్తారు. చెప్పు యామిని ఎందుకు ఇలాంటి పని చేశావు మీ చేత చేయించింది ఎవరు చెప్తావా లేదా అని ధాత్రి అడుగుతూ ఉంటే మేడం ఇది మేమే చేశాం మేడం మా చేత ఎవరూ చేయించలేదు అని యామిని చెప్తుంది. ఇక జేడీ చాలా కోపంగా అక్కడున్న వస్తువుల్ని విసిరికొడుతూ చూడు మీరు ఇది చేయలేదని నాకు అర్థమవుతుంది. మీ వెనుక ఉండి చేయించింది ఎవరో చెప్పండి. మీరు ఎందుకు భయపడుతున్నారు. అసలు నువ్వు పెద్ద కుటుంబం నుంచి వచ్చావు. నీ పరువు ప్రతిష్ట ఏమవుతుందో నువ్వు ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావా అని జేడీ నిలదీస్తూ ఉంటే మేడం అది అని సుమతి చెప్పబోతూ ఉంటుంది. అయితే యామిని అడ్డుకొని మేడం మీరు ఎంత పేరు ప్రతిష్ట ఉన్న ఫ్యామిలీ అయినా నా అన్న వాళ్ళని కూడా చూడకుండా మీరు జైలు శిక్ష పడేలా చేస్తారని నాకు చాలా బాగా తెలుసు. తప్పు ఉంటే అసలు సహించరని తెలుసు. మేము తప్పు చేశాం కదా మీరు ఏం చేస్తారో చేయండి మేము అన్నింటికీ రెడీ అని యామిని చెప్తుంది. ఇక జేడీ మరింత కోపంతో అసలు ఇది మీతో ఆగిపోతుంది అనుకుంటున్నారా. మీరు జైలుకు వెళ్ళిన తర్వాత ఇంకో ఇద్దరు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు ఇలాగే చేయిస్తారు. మీ వల్ల 15 ఏళ్ల అబ్బాయి హాస్పిటల్లో చావుతో పోరాడుతున్నారు. ఇలా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో మీకు అర్థమవుతోందా. ఎందుకు మీరు దాచిపెట్టాలని చూస్తున్నారు. మీ చేత చేయిస్తున్నది ఎవరో చెప్పండి. ఈ కేసే కాకుండా ఆ అబ్బాయికి ఏమైనా జరిగితే ఆ కేసు కూడా మీపైనే పడుతుంది. అప్పుడు మీ జీవితం ఏమైపోతుందో ఆలోచించుకోండి అని జేడీ చెప్తుంటే మేడం మేము నిజం చెప్పేస్తాం మేడం ఇదంతా మేము చేస్తున్నది కాదు మా చేత బలవంతంగా చేయిస్తున్నారు. అది ఎవరన్నది తెలీదు మేడం. మేమిద్దరము ఒకే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాం మేడం అని చెప్తూ ఉంటే జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. యామిని ఒక అతనితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఫ్రెండ్ సుమతి యామిని దగ్గరికి వచ్చి యామిని ఇలా రా అని పక్కకు లాక్కు వచ్చి చూడే నా ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఎలా పంపించారో వాళ్ళు చెప్పిన పని చేయకపోతే ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఇంటర్నెట్లో పెట్టేస్తారంట అని చెప్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏయ్ దీనికంతటికి నువ్వు భయపడిన అవసరం లేదు. మా అక్కకి జేడీ పోలీస్ ఆఫీసర్ బాగా తెలుసు. నాకు కూడా తెలుసు. మా అక్క పేరు చెప్తే తను నన్ను కూడా గుర్తుపడుతుంది. ఆవిడ దగ్గరికి వెళ్దాం రా అస్సలు భయపడిన అవసరం లేదు అని యామిని సుమతి వెళ్తూ ఉంటే అప్పుడే యామిని ఫోన్కి కూడా ఫోటోలు వచ్చేస్తాయి. ఏయ్ పాప ఏంటి నీ ఫోటోలు చూసుకున్నావా. ఇప్పుడు కనుక నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళావనుకో వెంటనే ఈ ఫోటోలన్నీ వైరల్ అయిపోతాయి. కాబట్టి మేము చెప్పిన ప్లేస్కి మేము చెప్పిన ప్యాకెట్లు
చెప్పిన టైంకి డెలివరీ ఇస్తూ ఉండాలి, లేకపోతే ఇప్పుడే ఫోటోలన్నీ పోతాయి అని ఒకతను ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. అతని ముఖం మాత్రం మనకి చూపించరు, నీడని మాత్రమే చూపిస్తూ ఉంటారు. వద్దు, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి అప్పటి నుంచి ఇలా చేస్తున్నాం మేడం అని ధాత్రి కేదార్కి మొత్తం వివరిస్తుంది. నీ ఫ్రెండ్కి ధైర్యం చెప్పిన నువ్వు నీ వరకు వచ్చేసరికి భయపడిపోతే ఎలా అని జేడి ప్రశ్నిస్తూ ఉంటే, మేడం చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు, మా అమ్మ మావయ్య ఇద్దరు కలిసి నన్ను పెంచి పెద్ద చేశారు మేడం. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఆల్రెడీ వాళ్లకు సెండ్ చేసి ఉంటారు. మా అమ్మ చాలా భయపడిపోతుంది మేడం, ప్రాణాలు కూడా వదిలేస్తుంది. అందుకే భయపడి ఇలా జరగకూడదనే ఇలాంటి పని చేశాను మేడం. కానీ ఇప్పటికీ వెళ్ళిపోయే ఉంటాయేమో మేడం, నాకు చాలా భయంగా ఉంది. ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి మేడం అని యామిని, సుమతి ఇద్దరు దండం పెడుతూ వేడుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వాళ్ళ కోసం జైలు శిక్ష అనుభవించడానికి కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు కాపాడమని దండం పెడుతున్నారు. సరే మేం చూసుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి జేడీకేడి బయలుదేరి వెళ్తారు. జేడీకేడి కిరణ్, రమ్య సాధునాయక్తో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే జేడి, వాళ్ళ చేత ఎవరు ఇదంతా చేయిస్తున్నారు అని సాధునాయక్ అంటే, ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఇదంతా చేస్తూ ఉంటారు సార్. మేము రేపే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాము. ఈ లోపలే వాళ్ళ ఫోటోలు ఇంటర్నెట్లో పెట్టకుండా జాగ్రత్త పడాలి. మొత్తం నేను చూసుకుంటాను. కిరణ్, రమ్య లొకేషన్స్ ఏమైనా ట్రేస్ అవుట్ అయ్యాయా అని అడుగుతూ ఉంటే, లేదు మేడం, అన్నీ ఫేక్ ప్రూఫ్స్తో సిమ్ములు కానీ అన్నీ తీసుకున్నారు, ఏ డీటెయిల్స్ అయితే తెలియలేదు అని రమ్య చెప్తుంది. ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ వాళ్ళే అన్న డౌట్ వచ్చింది కాబట్టి రేపు వెళ్ళి మొత్తం తెలుసుకుంటాము. వాళ్ళనైతే నేను ఇంటికి పంపించేసేయాలనుకుంటున్నాను, వాళ్ళ తప్పు లేదు కదా సార్ అని జేడి అంటే, నీ సిగ్నేచర్తో ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టావనుకో, వాళ్ళు ఊరు వదిలి పారిపోయినా ఏదైనా మిస్టేక్ జరిగినా నీ జాబ్ పోతుంది జేడి అని సాధునాయక్ అంటే, పర్వాలేదు సార్, నేను వాళ్ళని నమ్ముతున్నాను. తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడకూడదని, అందుకోసం ఏమైనా చేయొచ్చని మీరే జాబ్లో కొత్తగా నేను జాయిన్ అయినప్పుడు చెప్పారు కదా అని ధాత్రి చెప్పటంతో, అలాగే జేడి, నేను నిన్ను నమ్ముతున్నాను, రేపు మొత్తం ఫాలో అయిపోండి, వాళ్ళని ఇంటికి పంపించేసేయండి, ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని సాధునాయక్ చెప్తాడు. చూడండి, మీరిద్దరూ సంతకాలు పెట్టి ఇంటికి వెళ్ళిపోండి, ఈ రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి, రేపు మేము కోచింగ్ సెంటర్కి వస్తాము, అక్కడ వాళ్ళని పట్టుకుంటాము, మీకు సెక్యూరిటీగా మా వాళ్ళు కూడా మీ ఇంటి బయటే ఉంటారు అని ధాత్రి చెప్తూ ఉంటుంది. మేడం, మేమెవరో తెలియకపోయినా మమ్మల్ని నమ్మి ఇంటికి పంపిస్తున్నారు, ఎలా మేడం అని అడుగుతూ ఉంటే, నేను కూడా ఆడపిల్లనే కదా, ఇలా ఆడపిల్లల్ని ట్రాప్ చాలామంది చేస్తున్నారు అని ధాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, మమ్మల్ని సేవ్ చేస్తున్నందుకు అని ఇద్దరు దండం పెట్టి బయలుదేరి వెళ్తారు. తర్వాత సుధాకర్ శ్రీవల్లికి ఫోన్లో ఏవో చూపిస్తూ ఉంటే, మామయ్య గారు ఇదిగోండి కాఫీ తీసుకోండి అని ధాత్రి ఇస్తూ ఉంటుంది. సుధాకర్, శ్రీవల్లి, కేదార్ అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే, అత్తయ్య వాళ్ళని అలా చూస్తుంటే మీకేమనిపిస్తోంది అని నిషి అంటుంది. ఒళ్ళు మండిపోతోందని వైజయంతి అంటుంది. నాకెందుకో శ్రీవల్లి కూడా మామయ్య కూతుర్లా అనిపిస్తోంది అని నిషి అనగానే, కానే కాదు, ఎందుకు నీకు అలా అనిపిస్తోందని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను కన్ఫామ్గా చెప్పలేదు కదా, అలా అనిపిస్తోందన్నాను, మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారని నిషి అంటే, ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ, పదండి వెళ్దాం అని యువరాజ్ అక్కడికి వస్తాడు. అప్పుడే ఆశ్రమం పెద్ద హరిబాబాయ్ అక్కడికి వస్తారు. బాబాయ్ మీరా, ఎలా ఉన్నారు, రండి బాబాయ్. నాన్న, అన్నయ్య, వదిన, ఈయన హరి బాబాయ్, ఆశ్రమంలో అన్నీ ఈయనే చూసుకుంటారు, ఈయన నన్ను పెంచి పెద్ద చేశారు అని శ్రీవల్లి పరిచయం చేస్తూ ఉంటుంది. ఒకసారి శ్రీవల్లిని చూసి వెళ్దామని వచ్చానమ్మా, శ్రీవల్లి మీ దగ్గర బాగానే ఉంటుందని తెలుసు, కానీ ఎందుకో ఒకసారి చూడాలనిపించింది అని హరి చెప్తుంటే, ఇంకా నయం నేను అక్కడికి వెళ్ళలేదు, ఏదో ఒకటి మాట్లాడి దొరికిపోయి ఉండేదాన్ని అని వైజయంతి పైకి వెళ్ళి చాటుగా చూసుకుంటూ ఉంటుంది. మీరు అంతగా కావాలంటే శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోండి, ఎందుకు ఇక్కడ ఉంచడం అంటూ నిషి రావటంతో, మీరు మా చెల్లి మాటల్ని పట్టించుకోకండి, తను మనిషి మొరటుదనాన్ని, మాట కూడా మొరటుదనమే అని ధాత్రి చెప్తుంది.